చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫిన్లే సంస్థకు మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ మృతికి మధ్య సంబంధం ఉందా? అజిత్ పవార్ మృతి వెనుక పెద్ద కుట్రకోణం దాగుందా? మరి ముఖ్యంగా తెలుగుదేశం నేతలకు అజిత్ పవార్ మృతికి మధ్య లింక్ ఉందా? ఇలా పలు అనుమానాలు లేవనెత్తారు ఎన్సీపీ నేత రోహిత్ పవార్. అజిత్ పవార్ మృతిపై నిజాలు నిగ్గు తేలాలంటే ప్రస్తుతం విమానయాన శాఖ మంత్రిగా ఉన్న టీడీపీ నేత రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ మృతికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం వెనుక భారీ కుట్రకోణం దాగుందని అనుమానం వ్యక్తం చేశారు ఎన్సీపీ నేత రోహిత్ పవార్. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థతో వీఎస్ఆర్ సంస్థకు ఆర్థిక సంబంధాలున్నాయని, ఆ సంబంధాలతోనే వీఎస్ఆర్ కంపెనీని తెలుగుదేశం పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో పాటు మరికొందరు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా ఉంటే విచారణ నిష్పక్షపాతంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు రోహిత్ పవార్. కాబట్టి నరేంద్ర మోదీ, అమిత్ షా వెంటనే చొరవ తీసుకుని రామ్మోహన్ నాయుడును పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధానికి లేఖ కూడా రాశారు. अभी जो अग्रीमेंट है उस अग्रीमेंट में शायद 15 से 23 करोड़ का विषय है, लेकिन वहाँ पे रुकता है ऐसे नहीं. कोई इंडस्ट्री मिनिस्टर है या कोई बिजनेसमैन भी है लोकल वहाँ पे राज्य का, उसका भी और वीएसआर का भी अलग तरीके से रिलेशनशिप है. लेगेसी 600 ये जो प्लेन है वो प्लेन एक कोई इंडस्ट्रियलिस्ट है, बहुत टीडीपी के नेता जो चंद्रबाबू नायडू साहब है उनके पास वाला नेता वो बिजनेसमैन है, उसके पास एक इंडिया का सबसे लेटेस्ट लेगेसी 650 अभी इंडिया में आने वाला है, जो दुबई में अभी वहाँ पे रखा है, तो वो भी टीडीपी से रिलेटेड है, ऐसे आप सबको पता चल रहा है. अगर आप इतना बड़ा पैसा, अगर आप दोस्त का पैसा लो, आपके फाइनेंस कंपनी का पैसा लो और आपका अलग तरीके से फंडिंग कैसे किया मालूम नहीं, उस सब का देखा तो 200 करोड़ के आगे ये विषय जा सकता है. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫిన్లీజ్ సంస్థతో వీఎస్ఆర్ కంపెనీల మధ్య కుదిరిన ఓ కీలక ఒప్పందాన్ని కూడా బయటపెట్టారు రోహిత్ పవార్. 2023 మార్చి 30న హెరిటేజ్ ఫిన్లీజ్ కు వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్య హైపోథికేషన్ అగ్రిమెంట్ కుదిరింది. ఒప్పందం ప్రకారం హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి వీఎస్ఆర్ సంస్థ రుణాన్ని పొందింది. కొత్త విమానం కొనుగోలుకు, పాత అప్పులు తీర్చడానికి ఈ రుణాన్ని తీసుకున్నట్టు ఒప్పందంలో పేర్కొన్నారు. కొనుగోలు చేసిన విమానం, దాని ఇంజిన్లు, ఇతర విడిభాగాలు ఈ రుణానికి భద్రతగా ఉంటాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం వడ్డీ లెక్కిస్తారు. ఒప్పందం ప్రకారం విమాన నిర్వహణ ఖర్చులు, పన్నులు అన్నీ రుణగ్రహీత అయిన వీఎస్ఆర్ సంస్థ భరించాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసం ఉంటున్నారని, వీఎస్ఆర్ అధిపతి వీకే సింగ్ కూడా అక్కడ ప్లాట్ కొనుగోలు చేశారని, ఈ రెండు కంపెనీల మధ్య సంబంధాలపై మరింత సమాచారం బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు రోహిత్. जो हेरिटेज फाइनेंस करके उनकी जो एनबीएफसी है उसी के एरिया में वो बैंक है और उस बैंक ने भी अभी वीएसआर को वहाँ पे फंडिंग किया, मतलब एरिया सेम है और वो बैंक ने भी अलग फंडिंग वहाँ पे किया, तो किसके कहने पे वो फंडिंग किया ये भी प्रश्न वहाँ पे निर्माण होता है. వీఎస్ఆర్ అధినేత కుమారుడు రోహిత్ సింగ్ పెళ్లి రాజస్థాన్లో జరిగితే తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఆ పెళ్లికి హాజరయ్యారని, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు రోహిత్ పవార్. వీఎస్ఆర్ కంపెనీతో సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి కాబట్టే ఆ సంస్థను, వ్యక్తుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ నాయుడు పార్టీకి చెందిన పెద్ద మనుషులకు వీఎస్ఆర్ కంపెనీకి చాలా సంబంధాలున్నాయని, లెగసీ 650 అనే ఖరీదైన మోడ్రన్ విమానం త్వరలోనే ఆ పార్టీకి చెందిన వ్యక్తులకు అందబోతోందని, ప్రస్తుతం ఆ విమానం దుబాయ్లో పార్క్ చేసి ఉందని, ఆ వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయన్నారు. ఆ విమానం కొనుగోలు చేయడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి పేరిట అది రిజిస్టర్ అయిందనే వివరాలు ఎంక్వైరీలో తేలాలన్నారు.